అంటే వాళ్ళు క్రీస్తు వాళ్ళకి ఎలా పరిచయం అంటే అద్భుతాలు చేసేవాడు గాను, సూచక్రియలు చేసేవాడు గాను, ఉద్యోగాలు ఇచ్చేవాడు గాను, ఆస్తిపాస్తులు సమకూర్చేవాడు గాను, లేదంటే పొలాలు, స్థలాలు, ఇళ్ళు, భవనాలు, లేదంటే ఆర్థికంగా బలము, అధికారము వీటిని కట్టబెట్టేవాడుగా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త వారికి అలా వినపడింది. సేవకులు వారికి అలా చెప్పేశారు. కానీ నిజమైన సువార్త ఏంటి చెప్పండి? సిలువను గూర్చిన వార్త. ఆ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉన్నది. సిలువను గూర్చిన వార్తలో మనుషుని యొక్క రక్షణ ఉన్నది. సిలువను గూర్చిన వార్త వింటేనే మనము పరలోకానికి సమీపమవుతాము. పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది రక్షణలోనికి మనము ప్రవేశిస్తాం పిల్లరా. కాకపోతే ఈరోజు ఈ సువార్త వినట్లేదు. ఈరోజు చాలా సంఘాల్లో మీరు గమనించండి, సిలువను గూర్చిన సువార్త వినడానికి ఎవరు వెళ్ళట్లేదు. చాలా సంఘాల్లో సిలువను గూర్చిన సువార్త ఎవరు కూడా చెప్పట్లేదు. ఎంతసేపు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, బంగారు, వెండి, లేదంటే లోక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, మానసిక సంబంధమైన ఇలాంటి వాటినే కోరుకుంటున్నారు. కానీ పరలోక సంబంధమైన పైనున్న వాటిని వెతుకుతూ పరిశుద్ధ సంబంధమైన యేసుక్రీస్తు యొక్క సువార్త వినడానికి ఈరోజు ఎవరు కూడా ముందుకు రావట్లేదు పిల్లలు.